నమస్తే. ఇద్దరి గురించి మాట్లాడుతున్నా ఈ వీడియో. అంటే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. వీళ్ళిద్దరి గురించి మాట్లాడండి అని. ఇంటర్నెట్ పోయింది యాక్చువల్‌గా. కాబట్టి నేను ఇది చూపించేవాడిని ఆన్‌లైన్ ఓపెన్ చేసి. వాళ్ళిద్దరేం మాట్లాడారు. కాబట్టి నెట్ పోయింది కాబట్టి చెప్తున్నాను. ఒకటి మందకృష్ణ మాదిగ గారు, 2 పివి సునీల్ గారు. వీళ్ళిద్దరి గురించి మాట్లాడండి అని నాకు ఒక వాట్సాప్‌లో వచ్చింది. మందకృష్ణ మాదిగ గారు, పివి సునీల్ కుమార్ గారు వాళ్ళిద్దరూ కూడా దే ఆర్ అడ్మైరర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు వాళ్ళతో ఎలియన్స్లో ఉన్న పొత్తులో ఉన్నారు. పివి సునీల్ కుమార్ గారు రీసెంట్గా మోహన్ భగవత్ గారిని కలిసి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని మనకి ఉపోద్ఘాతం చేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు. ఓకే, సో వీళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరు కూడా ఒకవైపుకు ప్రయాణిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడేది ఏముంది. బట్ వాళ్ళు చేసిన కామెంట్స్ కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తాను అంతే. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, బట్ క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఏం క్లారిఫికేషన్? క్లారిఫికేషన్ 1, మందకృష్ణ మాదిగ గారు మరీ కామెడీగా అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అని ఒప్పుకుంటే నేను బీజేపీ వాళ్ళు ఏజెంట్ అని ఒప్పుకుంటా అన్నాడు ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ. ఆ వీడియో దొరుకుతుంది యాక్చువల్గా. అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అని ఒప్పుకుంటే నేను బీజేపీ ఏజెంట్ అని ఒప్పుకుంటా అన్నాడు. అంటే అంబేద్కర్తో నేను సమానం అని అది ఒక పిచ్చి. అది నేనేమంటే దాన్ని మ్యాడ్నెస్ అంటారు. ఓకే, అంబేద్కర్తో పోల్చుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడే అతనికి సైకలాజికల్గా దెబ్బతిన్నాడని అర్థం. ఓకే, మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ ఎక్కడ, ఈయన ఎక్కడ? అంబేద్కర్ బ్రిటిష్ అనేది ఒప్పుకుంటే నేను బీజేపీ అంటే మీ ఇద్దరు ఒకటే. మీరు జూపిడి ప్రభాకర్ ఒకటే. మందకృష్ణ మాదిగ గారు మీరు జూపిడి ప్రభాకర్ ఒకటి. మీ ఇద్దరు వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి నాయకులు. ఆయనేమో వద్దని జూపిడి ప్రభాకర్ వద్దని మీరేం కావాలని కొట్లాడుకున్నారు. ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చారు. మీ ఇద్దరు ఒక స్టేటస్ కలిగిన వాళ్ళు. మీకు అంబేద్కర్తో ఏంటి పోటీ? మందకృష్ణ మాదిగ గారు నాకు అర్థం కాదు. ఓకే, అసలు ఆ స్టేట్మెంట్ నుంచి షాక్ తిన్నా. ఏం మరి ఇది ఇంత పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది అనుకోండి. పిచ్చి పీక్కి వెళ్ళింది నిజంగానే. అంబేద్కర్కి ఏంటి పోలిక? సరే, ఆయన పోలిక పెట్టిండు కాబట్టి ఇంక మనం మాట్లాడదాం. ఓకే, అసలు యాక్చువల్ వాళ్ళిద్దరు జూపిడి ప్రభాకర్ ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు వెళ్ళి ఏమంటే మీరు వర్గీకరణ ఇస్తే మీ బీజేపీలో జాయిన్ అయిపోతానని చెప్పేసి మోడీ గారిని కలిసి మోడీ గారిని వాటేసుకొని ఆయన పట్టుకోగానే కళ్ళంటే ఏడ్చి, ఆయన కళ్ళంటి నీళ్ళు వచ్చాయి ఆయనకి. ఏడ్చి వర్గీకరణ తీసుకొచ్చాడు. అది జూపిడి ప్రభాకర్ చేయలేడా? జూపిడి ప్రభాకర్ వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ వర్గీకరణ ఆపండి, మా మాలలు మొత్తం ఓటేస్తారు అని ఒకవేళ జూపిడి ప్రభాకర్ ప్రపోజల్ పెడితే అప్పుండేవాడు కదా. ఓకే, ఒకరు వెళ్ళలేదు, మీరు వెళ్ళారు. దాన్ని మీరు గ్రేట్గా గొప్పగా చెప్పకండి మందకృష్ణ మాదిగ గారు. మీరు నిజంగానే వర్గీకరణ జరగాలి అని ఒక సాలిడ్ స్టాటిస్టికల్ పాయింట్స్ పట్టుకొని ఇంజస్టిస్ జరుగుతుంది అని మీరు ఈ వైపే ఉండి కొట్లాడి సాధించాల్సింది. అప్పుడు మీకు ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది. వర్గీకరణ కోసం 20 సంవత్సరాలు ఎలా కొట్లాడాడు, అలానే కొట్లాడితే ఆయనకి మంచి పేరు వచ్చి ఉండేది. దానికోసం ఆయన కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళలో జాయిన్ అయిపోయి మళ్ళీ బ్రిటిష్ ఏమంటారు, అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అయితే నేను బీజేపీ ఏజెంట్ నేను ఒప్పుకుంటానని చెప్పి వాళ్ళకి పోటీయా? ఓకే, మరి ఎంత పిచ్చి ఉంది అంటే మనుషులకి, నాకే తెలియదు. ఓకే, సరే, ఆయన కంపారిజన్ చేశాడు కాబట్టి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఎందుకు వీళ్ళు అంబేద్కర్ గారిని బ్రిటిష్ ఏజెంట్ అంటున్నారంటే, అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు అంబేద్కర్ గారు. దేనికి వెళ్ళాడు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరిగింది, బ్రిటిష్ వాళ్ళు పెడితే. ఈయన ఈ స్వతంత్ర సమరయోధులకు ఎవరికి ఏమంటారు ఇన్విటేషన్ లేకపోతే అంబేద్కర్కి ఇన్విటేషన్ వస్తే ఆయన వెళ్ళాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. ఎందుకు ఆయన పిలిచారు? ఆయన అక్కడ లండన్లో చదువుకున్నాడు అంబేద్కర్ గారు. ప్లస్ వాళ్ళు కొద్ది కోఆర్డినేట్ చేసుకున్నారు, కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే ఫేజ్ అది. రిఫార్మేషన్ ఫేజ్లో అంబేద్కర్ గారిని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తే, అక్కడికి వెళ్ళి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి
అక్కడ ఏం చేశాడు బ్రిటిషు, మీరు సూపరు డూపరు, మిమ్మల్ని సెల్యూట్ చేస్తున్నాను, మిమ్మల్ని నోటేసుకుంటాను, మీరు బ్రిటిష్ వాళ్ళు నన్ను తాగితే సార్ నా కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి అని ఏం చేయలేదు కదా అంబేద్కరు. అనేం చేయలే. ఆయనకి వెళ్ళి ఏం చెప్పాడు, యు ఆర్ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాడు. అంబేద్కర్ వెంట్ టు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, బ్రిటిష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932. బ్రిటిష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వాళ్ళ మీటింగ్లో కూర్చొని బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన మగవాడు అంబేద్కర్. ఏమన్నాడంటే, యు ఆర్ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటర్, నువ్వు దేశంలో 250 సంవత్సరాలు పరిపాలించావు కాబట్టి డిస్క్రిమినేషన్ తీసేయటంలో ఈ ఫెయిల్ అయ్యావు అన్నాడు. అది అంబేద్కర్ చెప్పి వాళ్ళ ముందు వాళ్ళ కాన్ఫరెన్స్లో, దట్ ఈస్ హిజ్ ఆర్గ్యుమెంట్ అగెయిన్స్ట్ బ్రిటిష్. ఈ సెడ్ యూ ఫెయిల్ టు ఎరాడికేట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా. మీరు మిగతా అన్నీ కూడా రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నారు, అది అంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, మెకాలా లాంటి ఇంగ్లీష్ స్కూల్స్ పెట్టారు, రోడ్లు వేసారు, బిల్డింగ్లు వేసారు, అన్నీ చేశారు తప్ప అన్టచబిలిటీని ఎరాడికేట్ చేయడం ఫెయిల్ అయ్యావు బ్రిటిష్ నువ్వు అని కొట్లాడాడు ఆయన. ఇది అంబేద్కర్ చేసింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళి. ఓకే, ఎడ్యుకేషన్ నువ్వు పెంచానని చెప్తున్నావు, పెద్ద పెద్ద అక్కడ సెయింట్ యాన్స్, సెయింట్ పీటర్స్లో పెద్ద పెద్ద క్రిస్టియన్ స్కూల్స్ కాలేజీలు పెట్టారు, అక్కడ అందరు డబ్బులు ఉన్న వాళ్ళు చదువుతున్నారు సెయింట్ యాన్స్, సెయింట్ పీటర్స్లో. ఇదిగో ఆ గదలిత కాలనీలో ఉన్నారే వాళ్ళకి నువ్వు స్కూల్స్ పెట్టలేదు, బ్రిటిష్ వాళ్ళు ఏం పెట్టలా, వీళ్ళకి పెట్టలా, వీళ్ళన్నీ సెయింట్ యాన్స్ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడ అందరు డబ్బులు ఉన్న వాళ్ళు చదువుతారు. అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకి అదే చెప్పాడు, యూ ఫెయిల్ టు ఓపెన్ స్కూల్స్ ఫర్ మార్జినలైజ్డ్ సొసైటీస్. ఈ మూడు మాట్లాడాడు ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి. వివక్షను తీసేయటంలో విఫలమయ్యారు బ్రిటిష్ వాళ్ళు, అన్టచబిలిటీని తీసేలో విఫలమయ్యారు, పేదలకి సఫిషియంట్ స్కూల్స్ పెట్టడంలో విఫలమయ్యారు బ్రిటిష్ వాళ్ళు. ఈ మూడు వాళ్ళ కాన్ఫరెన్స్లోకి వెళ్ళి ఎదిరించిన మగవాడు అంబేద్కర్. ఈయన వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వర్గీకరణ ఇస్తే నేను మీతో జాయిన్ అవుతానని ఆయన జాయిన్ అయ్యి ఆయన వాటేసుకుని మోడీ గారిని కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటే ఆయన పట్టుకోగానే ఒక డిఫరెంట్ సినిమాటిక్గా ఏడ్చి ఆయన అంబేద్కర్ రెండు పోటీ పెట్టుకుంటున్నాడు. నాకు అర్థం కదా, అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అని చెప్తే నేను మీ ఇద్దరు పోటీయా. ఓకే, నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టొద్దన్నా అని చెప్తే తిడతారు, ఏందన్నా నువ్వు ఆయన ఏది మాట్లాడితే అది నువ్వు దానికి మళ్ళీ కౌంటర్లు ఎందుకన్నా, మళ్ళీ లేనిపోయి అని ప్రజలకు తెలిసిపోయింది దానికి. ఆయన ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు, వదిలేయండి అని చెప్తున్నారు నాకు. బట్ ఆయన ఆ పిచ్చి మరి అంత పిచ్చిలో ఉన్నాడని తెలిసి నేను మాట్లాడుతున్నాను. ఇదేంటి అంబేద్కర్ వీళ్ళిద్దరు ఒకటే ఏంటి, మందకృష్ణ మాదిగా అంబేద్కర్. ఓకే, పిచ్చి కొడుకు అద్దె ఉండాలి. ఓకే, ఇంకొకటి అంబేద్కర్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ని వ్యతిరేకించాడండి. ఆయన కొలోనియల్ రూల్ని మీరు ఇక్కడే ఉండి పరిపాలించి దేశం దోసుకుపోండి అని చెప్పండి ఆయన. అంబేద్కర్ చెప్పాడు ఏంటి, బ్రిటిష్ రూలు ఇంకొకటి ఆరోపణ చేశాడు బ్రిటిష్ వాళ్ళ మీద. నువ్వు వచ్చి ఇక్కడ ఏదో పెద్ద రిఫార్మేషన్ తీసుకొని వచ్చారని చెప్పుకుంటున్నావు బ్రిటిష్ వాడా, నువ్వు చేసే పరిపాలన మొత్తం కూడా అప్పర్ కమ్యూనిటీ వాళ్ళకి సహాయం చేసేటట్టు చేసావు, మార్జినల్ సోర్స్ని వదిలేసావని కొట్లాడాడు వాళ్ళతో. ఇంకేంది బ్రిటిష్ ఏజెంట్ ఏంటి అంబేద్కర్ కొట్లాడిన. మీరందరూ మాకు స్వతంత్రం ఇవ్వండి అంటే స్వామి వాళ్ళందరూ స్వతంత్రం ఇస్తున్నా కరెక్టే, బట్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా స్వతంత్రం ఇస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళందరూ నరికేస్తారు, వీళ్ళందరూ కూడా మార్జినల్ సొసైటీలు. నువ్వు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క జాగ్రత్తగా ఏదో గతంలో సినిమాలు ఉంటాయండి, సినిమాల్లో పాపం చిన్నపిల్లలు మొత్తాన్ని గొంత తీసి దాచిపెడతా ఉంటాడు ఒక తండ్రి, గొంత తీసి దాచిపెడతా ఉంటాడు. ఎవడి పనులు వాడు ఉంటాడు, ఎవడి పనులు వాడు నరుక్కుంటుంటే ఎవడో ఒకడు పాపం చిన్నపిల్లలు మొత్తాన్ని తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో వేస్తాడు కదా. అంబేద్కర్ వీళ్ళు స్వతంత్ర సమరయోధులు కొట్లాడుతుంటే ఈ మార్జినలైజ్డ్ చిన్న చిన్న పిల్లలు లాంటి వాళ్ళు అనమాట తొక్కబడతారు వీంట్లో అని చెప్పి జాగ్రత్తగా ఈయన పనిలో ఆయన ఉన్నాడు, వాళ్ళ పనిలో వాళ్ళ యుద్ధంలో ఉంటే ఈయన పనిలో ఈయన ఉన్నాడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. అది అంబేద్కర్ చేసింది. ఆయన బ్రిటిష్ ఏజెంట్ అతను. ఏం మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన అంబేద్కర్ గారు సెల్ఫ్ గవర్నెన్స్ని సపోర్ట్ చేశాడు, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీని సపోర్ట్ చేశాడు, పవర్ని ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేయండి అనే దానికి సపోర్ట్ చేశాడు. బ్రిటిష్ ఏజెంట్ అయితే సపోర్ట్ చేస్తాడా బ్రిటిష్ ఏజెంట్ అయితే. వీళ్ళు ఇంకోటి చెప్పేది ఏంటంటే 1942-46లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఆయన మెంబర్గా ఉన్నారు అంబేద్కర్ గారు. 42-46లో లేబర్ మెంబర్ ఇన్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. 42-46 అంటే ఏంటి అర్థం, వాళ్ళు అప్పటికి స్వతంత్రం ఇద్దామని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు బ్రిటిష్ వాళ్ళు.
వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రపోజల్ ఉంది 1942-46 మధ్యలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మనకెందుకు వచ్చిన గొడవ, వీళ్ళకి స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోదామనే ఆలోచనలు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు లేబర్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు. లేబర్ రిఫార్మ్స్ పట్టుకుని లేబర్స్ ఎవరు లేబర్స్ ఎస్సీ బీసీలు కదా లేబర్ వర్క్ చేసేది. ఆ లేబర్ వాళ్ళకి రిఫార్మేషన్ కోసం ఎవరిని ఎత్తుక్కోవాలి, అది ఎవరైతే బాగా లేబర్ రిఫార్మ్స్ చేస్తారని చెప్పి అంబేద్కర్ని తీసుకొచ్చి మెంబర్గా పెట్టి ఇదిగో నీ కమ్యూనిటీ నువ్వు కాపాడుకొని చెప్పి ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయన అక్కడ కూర్చొని లేబర్ రిఫార్మ్స్ మొత్తం చేసుకుంటూ వచ్చాడు ఆయన వాళ్ళ కమ్యూనిటీ కోసం, అంటే వాళ్ళ కమ్యూనిటీ ఎస్సీ బీసీల కోసం. దాన్ని ఇలాంటి బ్రిటిష్ ఏజెంట్ అంటారు. బ్రిటిష్ ఏజెంట్ కాదు, ఎవరు బాగా చేయగలరా అని చెప్పి ఆయనకి ఇస్తే ఆయన చేశాడు. ఓకే, సపరేట్ ఎలక్టోరల్ కోసం కొట్టలేడండి అంబేద్కర్ గారు. ఆయన డిమాండ్ చేశాడు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు ఆయనకి. కాకపోతే కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంది అంబేద్కర్ అంటే వాళ్ళకు కూడా. ఎందుకంటే ఈయన న్యాయం గురించి మాట్లాడుతున్నాడు, ఈయన న్యాయం అడుగుతున్నాడు. ఇది పేదలు, బడుగు బలహీన వర్గాలు, మార్జినలైజ్డ్ సొసైటీసు, ఇది వివక్ష, కులము, ఇదంతా అరే ఈయన ఇంత మంచివాడు అనుకొని ఆయనతో సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన మీద. లేకపోతే ఆయన జైలు వేసేవారుగా తీసుకెళ్ళి. ఆయన ఎందుకు జైలు వేయలేదు? మిగతా వాళ్ళు అందరూ ఏంటంటే తిరుగుబాటు చేస్తున్నారు దేశం కోసం తిరుగుబాటు చేస్తున్నారు మిగతా వాళ్ళు మొత్తం. వాళ్ళందరూ ఏంటంటే తీసుకెళ్ళి చాలామంది జైలు వేశారు. అంబేద్కర్ని ఎప్పుడు జైలు వేయలేదు. ఎందుకు? ఆయన వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నాడు, అది ఆ పేదవాళ్ళ సంగతి ఏందని మాట్లాడుతున్నాడు. ఆయన చూసినప్పుడు వాళ్ళకి జాలేసి వదిలేసినారు ఆయన, అంతే. ఈయన ఎప్పుడు పేదల గురించి మాట్లాడుతున్నాడు. పాపం ఎంత మంచివాడిని జైలు వేస్తే మనకి పాపం వచ్చిందని వదిలేశారు ఆయన్ని. ఓకే, బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ కమిటీలో అంబేద్కర్ గారు మెమోరాండము బ్రిటిష్ కమిషన్స్కి మహాత్మా గాంధీ, నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళి మెమోరాండమ్ కాన్స్టిట్యూషన్ ప్రపోజల్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన ఆయనలో ఈయన కూడా ఉన్నాడు. ఎవరు బ్రిటిష్ ఏజెంట్ అంది ఎవరు? అంబేద్కర్ని. ఓకే, ఏదంటే అది మాట్లాడటమేనా? సో సాడ్ ఇది. ఓకే, అంబేద్కర్ క్లియర్గా ఏం చెప్పాడంటే పొలిటికల్ ఫ్రీడమ్ వితౌట్ సోషల్ జస్టిస్ ఈజ్ మీనింగ్లెస్. మీరిచ్చే స్వాతంత్రం ఏదైతే ఉందో కొన్ని మార్జినల్ సొసైటీకి మంచి చేయకుండా ఇస్తే అవసరం లేదు అన్నాడు. అంటే మీనింగ్లెస్ అన్నాడు, అవసరం లేదని మీనింగ్లెస్ అన్నాడు. దానివల్ల మాకు నష్టం వచ్చిందండి. ఏమంది ఇప్పుడు 70 సంవత్సరాలు 1947 నుంచి 2027 ఈ 80 సంవత్సరాల్లో ఇంకా వాళ్ళు ఊరుపెట్టే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ పొలిటికల్ పవర్ లేదు కదా, ఇంకా డమ్మీలే కదా, ఇంకా అన్యాయంలోనే ఉన్నారు కదా, ఇంకా మార్జినల్ సొసైటీలు కూలిపని చేసుకొని బతుకుతున్నారు కదా చాలా కమ్యూనిటీస్ 80 సంవత్సరాల తర్వాత కూడా. అదే కదా అంబేద్కర్ చెప్పింది. కనీసం ఆ రాజ్యాంగం పెట్టి రిజర్వేషన్ పెట్టి చేసి వాళ్ళతో కొట్లాడి కాన్స్టిట్యూషనల్ అదే కాన్ఫరెన్స్కి వెళ్ళి యు ఆర్ ఫెయిల్డ్ బ్రిటిషర్వి, నువ్వు ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటర్ మిస్టర్ బ్రిటిష్, నువ్వు అంతా చేసావు కానీ వీళ్ళకి ఏం చేయలేదు, కుల వివక్షణ జోలికి వెళ్ళలేదు నువ్వు అని చెప్పి తిడితే వాళ్ళని ఈ రాజ్యాంగంలో పెట్టుకొని వస్తే ఇంకా 80 సంవత్సరాలు బయటే ఉన్నారు. ఇంకా అది కూడా చేయలేదు అనుకోండి, ఏమైతే ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోకూడదండి. బ్రిటిష్ ఏజెంట్ అనే లేబుల్ ఎవరిస్తారు అంటే అదే మందకృష్ణ. ఎందుకంటున్నాడు, నేను అదే గతంలో చెప్పాను, ఏంటంటే అతను అవసరం కోసం బీజేపీలోకి వెళ్ళలేదు. అతను మందకృష్ణ మాదిగ అవసరం కోసం బీజేపీకి వెళ్ళాల, వాళ్ళ ఐడియాలజీని తీసుకొని వెళ్ళాడు. అది అక్కడ ఐఎమ్ సర్ప్రైజింగ్ అనిపించింది. ఐడియాని తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మద్దతు ఇస్తుంటాడు అప్పుడే వెళ్ళి, కానీ వాళ్ళ ఐడియాలజీలోకి ఇంకా వెళ్ళాల. మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారు, ఎందుకంటే జగన్ టీంలో కూడా చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి ఎన్డీఏలో చేరమని. జగన్ చేస్తలేదు నాకు తెలియదు, ఓకే తెలియదు. ఇప్పుడు ఆయన ట్వీట్లు ఇవన్నీ చూస్తే ఆయన ఇండియా బ్లాక్ వైపు వచ్చే అవకాశం కనబడతలేదు. ఆయన వెళ్తాడేమో నాకేం తెలియదు, బికాస్ ఐఎమ్ నో వేర్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. బట్ నేనేమన్నానంటే, బట్ యాజ్ ఆఫ్ నౌ జగన్ వాళ్ళ ఐడియాలజీని అయితే తీసుకోవాలి. బట్ మందకృష్ణ మాదిగ ఉన్నారే అని మళ్ళీ వీళ్ళిద్దరు పోటీ అంటే వీళ్ళిద్దరు కాదు, మా జగన్ ఈజ్ చీఫ్ మినిస్టర్, ఈయన ఒక కమ్యూనిటీ నాయకుడు, నువ్వు వాళ్ళిద్దరు పోటీ పడి. నేనేమన్నానంటే ఈయన ఐడియాలజీ తీసుకున్నాడు. ఎందుకు ఐడియాలజీ తీసుకున్నాడు కాబట్టి అంబేద్కర్ని డౌన్ చేస్తున్నాడు. అంబేద్కర్ యొక్క లీగసీని డౌన్ చేస్తేనే రిజర్వేషన్స్ ఎత్తేయాలి.
ఇప్పుడు వర్గీకరణ కోసం కొట్టుకున్నారండి. నేనేమో 5 నిమిషాలు మాట్లాడదాం అనుకుని మొదలెడతా వీడియో. అది 20-30 నిమిషాలు వెళ్ళిద్ది, నేను ఆపలేకపోతాను. ఓకే, సరే ఏది నన్ను భరించండి. ఓకే, చిన్న చిన్న వీడియోలు పెట్టాను అన్నారు, కానీ నాకు ఆ ఎమోషనల్ మాట్లాడేస్తాను. నేనేమంటే వర్గీకరణ అనేది అరటికాయ ఉంది కదా, అరటికాయని యాజ్ ఇట్ ఈజ్ 2 ముక్కలు చేసి అటొక ముక్క ఇటొక ముక్క ఇచ్చారనుకోండి, అప్పుడు సగం సగం తింటారు. ఇప్పుడు సగం సగం తింటే దాన్ని వర్గీకరణ అంటారు. లోపల గుజ్జు మొత్తం తినేసి తొక్కని 2 ముక్కలు చేసి అటొక తొక్క ఇటొక తొక్క వేసి అనుకో, దేనికి అలాంటి వర్గీకరణ? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి వల్ల జరిగింది అదే. ఆయన మాదిగలకి నేను మంచి చేశానని చెప్పుకుంటున్నాడు, యాక్చువల్ చాలా నష్టం చేశాడు అతను. ఏమైంది? ప్రైవేటీకరణ జరగటం వల్ల కొన్ని వేల లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాదిగలకి పోయినాయి. అతను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరైతే ప్రైవేటీకరణకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు వర్గీకరణ పేరుతోటి. దానివల్ల అదే చెప్తారు, లోపల గుజ్జు మొత్తం పీకి తొక్కని 2 ముక్కలు చేసి అటొకటి ఇటొకటి ఇసిపడేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం అయిపోయినాయి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం లేవు. అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు, రిజర్వేషన్స్ లేవు. అక్కడ ఏం చేసుకుని తొక్కే కదా అప్పుడు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు పెట్టిన ప్రపోజల్ ఏంటిది? అది నేను మళ్ళీ ఆ పదం వాడని చెప్పి మన సహోదరులను తిట్టారు. ఓకే, ఒక ఎడ్యుకేషనల్ హబ్ పెడుతున్నారట, ఎలైట్ ఎడ్యుకేషనల్ హబ్. ఆ ఎలైట్ ఎడ్యుకేషనల్ హబ్లో మాదిగలకి రిజర్వేషన్ మీద తీసుకుంటారు. అక్కడ ఎలైట్ ఎడ్యుకేషనల్ హబ్లో మాదిగలకి రిజర్వేషన్ ఇచ్చి తీసుకుంటారా? తీసుకోరు కదా. ఆయన చేసిన పొరపాటు అది. రిజర్వేషన్ వర్గీకరణ పేరుతోటి ఆయన ఒకే మైండ్లో పెట్టుకున్నాడు మందకృష్ణ మాదిగ. 2 ముక్కలు చేయాలి అన్న, లోపల గుజ్జుందా లేదో తర్వాత నాకు అనవసరం భయ్, నాకు 2 ముక్కలు చేయాలి, 1 ముక్క సాధించానని మా కమ్యూనిటీకి నేను పెద్దవాడిని అవ్వాలి, ఇదే పెట్టుకున్నాడు ఆయన. 2 ముక్కలు చేశారు, లోపల గుజ్జు మొత్తం బీకారు, ప్రైవేటైజేషన్ అయిపోయింది, రిజర్వేషన్స్ ఎత్తేస్తారు. స్లోగా IIT-IIMలో కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పోస్టులు ఫిల్ చేయట్లే. ఓకే, ఎడ్యుకేషన్ కూడా ఎలైట్ ఎడ్యుకేషన్ వస్తే ఇంక ఎడ్యుకేషన్ కూడా పోయింది. ఈ రాజకీయ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తే డమ్మీలు అయిపోయారు. మీరు అందుకే ఇంకా బయటికి రాలేదు, ఇంకా పైకి రావట్లేదు. అందుకే అది దాన్ని గుజ్జు అంటారు. ఉద్యోగాలు, వ్యవసాయము, ఉద్యోగం, అవకాశము, వీటిని లోపల అరటికాయలను గుజ్జు. ఇవి ఈ వర్గీకరణ, రిజర్వేషను, కోట, ఇవి పైన తొక్కని గుజ్జుతో పాటు ఇవ్వాలి, ఒట్టి తొక్క బీకి ఇవ్వకూడదు. తొక్క బీకి ఇచ్చారు ఇప్పుడు ఇద్దరికి, వయసు మాదిగలకి ఆ తొక్క బీకేసి 2 ముక్కలు చేసి వాళ్ళకి ఇచ్చేశారు. దాన్ని మనం నాకుంటూ కూర్చోవడం తప్ప చేసేదేం లేదు. చాలా ఆవేదనతో మాట్లాడతాను, ఎందుకంటే రిజర్వేషన్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు IIT-IIMsలో ఇంకా ఎందుకు పోస్టులు ఖాళీ పెడుతున్నారు, బ్యాక్లాగ్ పోస్టులని? ఎందుకు LIT అని చెప్పి తీసుకొస్తే మరి ఈ 25% RT రైట్ టు ఎడ్యుకేషన్ మీద 25% మార్జినలైజ్డ్ సొసైటీ పేదలకి మీరు సీట్లు ఇవ్వాలంటే సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఓకే, సరే, నాకు ముగించేస్తాను ఇది, దీంతో క్లోజ్ చేస్తున్నా. సరే, ఆయన పేరేంటి, సునీల్ కుమార్ గారి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన గతంలో సునీల్ కుమార్ గారు ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఎక్స్ట్రాడినరీ ప్రభుత్వము, ఎక్సలెంట్ ప్రభుత్వము, మనందరం వెళ్ళి మోహన్ భగవత్ గారు RSS ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని మనకే చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞానానికి మనం అందం, సునీల్ కుమార్ గారి జ్ఞానానికి. మరి ఆయన ఇప్పుడు ఉద్యోగం పర్మనెంట్గా సస్పెండ్ చేశారట. ఎవరి ప్రభుత్వం అయితే ఎక్స్ట్రాడినరీ అని చంద్రబాబు నాయుడు గారి మీద ట్వీట్ చేశాడో ఆయనే పీకేశాడు. ఇప్పుడు ఈయన ఉద్యోగాన్ని పర్మనెంట్గా క్లోజ్ చేసాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని? సునీల్ కుమార్ది. ఎవరో ప్రభుత్వం అయితే ఎక్స్ట్రాడినరీ ట్వీట్ చేశాడో వాళ్ళు లేపేశారు, ఆయనే లేపేశాడు. మరి ఇప్పుడు ఆయన కోరుకున్నదే కదా, మంచి ప్రభుత్వం అన్నాడు కదా, వాళ్ళు పీకేశారు. ఈ విల్ అప్రిషియేట్. మనం ఎందుకు దాని మీద కామెంట్ చేయడం? పివి సునీల్ కుమార్ దాని గురించి. ఓకే, అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.